హైదరాబాద్‌లో సొంత ఇల్లు, విశాలమైన లేఔట్లు, తక్కువ జనసాంద్రత కలిగిన కమ్యూనిటీల వైపు కొనుగోలుదారులు మొగ్గు చూపుతుండటంతో నగరం ఉత్తర భాగంలోని విల్లా కారిడార్ సరికొత్త రెసిడెన్షియల్ డెవలప్‌మెంట్‌కు కేంద్రంగా మారుతోంది. ఈ మార్పుకు ప్రతిరూపంగా మేడ్చల్‌లో ది బోట్ క్లబ్ పేరుతో ఒక సరికొత్త లేక్ ఫ్రంట్ విల్లా ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోంది. విశాలమైన బహిరంగ ప్రదేశాలు, అత్యాధునిక క్లబ్ హౌస్ వసతులు, అద్భుతమైన వాటర్ ఫ్రంట్ ప్లానింగ్ తో ఈ గేటెడ్ కమ్యూనిటీని డిజైన్ చేశారు. ఉత్తర హైదరాబాద్ లోని మేడ్చల్ లేక్ సమీపంలో ఈ ప్రాజెక్ట్ ఉంది. ప్లాట్లు, విల్లా కమ్యూనిటీలు, ల్యాండ్ లెడ్ ప్రాజెక్టులకు ఈ ప్రాంతం క్రమంగా హబ్ గా మారుతోంది. పశ్చిమ హైదరాబాద్ లోని రద్దీ ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడ పెద్ద పెద్ద స్థలాలు అందుబాటులో ఉండటం, ట్రాఫిక్ సమస్యలు లేకపోవటం, మెరుగైన రోడ్డు కనెక్టివిటీ ఉండడంతో తక్కువ జనసాంద్రత కలిగిన విల్లా ప్రాజెక్టులకు ఈ ప్రాంతం అనువుగా మారింది. కనెక్టివిటీ పరంగా చూస్తే ఈ ప్రాజెక్ట్ జాతీయ రహదారి 44 మేడ్చల్ చెక్పోస్ట్ రోడ్డుకు అత్యంత సమీపంలో ఉంది. ఇది కొంపల్లి సుచిత్ర ఔటర్ రింగ్ రోడ్ నెట్వర్క్కు సులభమైన రవాణా సౌకర్యాన్ని కల్పిస్తూనే చెరువు ఒడ్డున ఎంతో ప్రశాంతమైన నివాస వాతావరణాన్ని అందిస్తుంది. అంతేకాకుండా షామీర్పేట్, జీనోమ్ వ్యాలీ వంటి ఉత్తర హైదరాబాద్లోని ప్రధాన గ్రోత్ కారిడార్లకు కూడా ఇక్కడి నుంచి సులభంగా చేరుకోవచ్చు. మొత్తం 25 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ది బోట్ క్లబ్ ప్రాజెక్టులో 190 విల్లాలున్నాయి. ఇందులో 4-5 BHK కాన్ఫిగరేషన్లలో నిర్మిస్తున్న ట్రిప్లెక్స్ విల్లాలు, విశాలమైన ప్లాట్ ఫార్మాట్లు ప్రీమియం కేటగిరీలో అందుబాటులో ఉన్నాయి. వాటర్ ఫ్రంట్ ఫేసింగ్ ఇంటర్నల్ ప్లానింగ్, ల్యాండ్స్కేప్డ్ గ్రీన్స్, ప్రత్యేక లేజర్ జోన్లతో కూడిన సమాంతర నివాస కమ్యూనిటీగా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. ప్రాజెక్ట్ ముఖ్యాంశాల విషయానికి వస్తే 25 ఎకరాల విస్తీర్ణంలో గేటెడ్ విల్లా డెవలప్మెంట్, దాదాపు 190 విల్లాలు, 4 and 5 BHK ట్రిప్లెక్స్ విల్లాలు, సుమారు 6,000+ చదరపడుగుల వరకు వివిధ సైజుల్లో విల్లాలు, 600 చదరపు గజాల వరకు ప్లాట్ సైజులు, 60,000 చదరపడుగుల భారీ క్లబ్ హౌస్, లేక్ ఫేసింగ్ విల్లా కమ్యూనిటీ, ల్యాండ్స్కేప్డ్ ఓపెన్ స్పేసెస్, వాటర్ ఫ్రంట్ లీజర్ జోన్లు, మేడ్చల్ చెరువు సమీపంలో లో డెన్సిటీ గేటెడ్ ప్లానింగ్. ఈ ప్రాజెక్ట్ లో ప్రధాన ఆకర్షణ ఏమిటి అంటే చెరువును కేంద్రంగా చేసుకుని చేసిన లేక్ ఓరియంటెడ్ ప్లానింగ్. విల్లా క్లస్టర్లను ల్యాండ్స్కేప్ బోలేవార్డ్స్, వాటర్ ఫేసింగ్ సిట్అవుట్స్, కాలినడకన జోన్స్ తో అనుసంధానించారు. కేవలం అంతర్గత రోడ్లతో ఉండే సాధారణ విల్లా లేఅవుట్లా కాకుండా మేడ్చల్ చెరువు అందాలను ఒక జీవనశైలి ఆకర్షణగా మారుస్తూ అవుట్డోర్ రీక్రియేషన్ తో కూడిన ఓపెన్ స్పేస్ ను ఇక్కడ డిజైన్ చేశారు. ఇక్కడి వస్తువులు కేవలం అదనపు ఆకర్షణలు మాత్రమే కాకుండా రెసిడెంట్ల జీవనశైలిని ప్రతిబింబించేలా ఉన్నాయి. ఇండోర్ లీజర్, వెల్నెస్ సదుపాయాలు, స్విమ్మింగ్ పూల్, జిమ్నాసియం, స్పోర్ట్స్ కోర్టులు, బిలియర్డ్స్, రిక్రియేషన్ జోన్లతో కూడిన భారీ క్లబ్ హౌస్ ఇందులో ఉంది. అలాగే అవుట్డోర్ ప్రదేశాల్లో జాగింగ్ అండ్ సైక్లింగ్ ట్రాక్లు, లేక్ సైడ్ సీటింగ్ డెక్స్, యోగా అండ్ ఏరోబిక్స్ జోన్లు, సెంట్రల్ లాన్స్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, సీనియర్ సిటిజన్ స్పేసెస్, పార్టీ లాన్స్, ల్యాండ్స్కేప్డ్ ప్యాకెట్స్ విస్తరించి ఉన్నాయి. 24/7 సెక్యూరిటీ, సీసీటీవీ సర్వైలెన్స్, పవర్ బ్యాకప్, సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, వాటర్ సిస్టమ్స్, పెడెస్ట్రియల్ ఫ్రెండ్లీ అంతర్గత రోడ్లు, ప్రత్యేక ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్లు, పార్కింగ్ వసతులతో ఇది ఒక స్వయం సమృద్ధ విల్లా కమ్యూనిటీగా రూపుదిద్దుకుంటోంది. విశాలమైన స్వతంత్ర ఇల్లు, తక్కువ రద్దీ గల ప్రశాంత వాతావరణాన్ని కోరుకునే వారితో పాటు ప్రైవసీ, స్పేస్, లగ్జరీ వసతులకు ప్రాధాన్యతనిస్తూ ఉత్తర హైదరాబాద్ లోని ఐటీ, విద్యా సంస్థలు మరియు జినోమ్ వ్యాలీ వంటి ఉపాధి జోన్స్ కు సులభంగా వెళ్లాలనుకునే నిపుణులను, కుటుంబాలను ఈ ప్రాజెక్ట్ ఎంతగానో ఆకర్షిస్తోంది. హైవే కనెక్టివిటీ, భూముల లభ్యత, అత్యాధునిక గేటెడ్ డెవలప్మెంట్ల పెరుగుదల కారణంగా మేడ్చల్, దాని చుట్టుపక్కల ఉత్తర కారిడార్లు క్రమంగా హైదరాబాద్ పశ్చిమ విల్లా మార్కెట్ కు ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్నాయి. లేక్ ఫ్రంట్ లొకేషన్, పెద్ద లేఅవుట్లు, పెరిఫెరల్ కనెక్టివిటీని కలగలిపిన విల్లా కమ్యూనిటీలకు ఉన్న డిమాండ్ ను ది బోట్ క్లబ్ స్పష్టం చేస్తోంది.